రామోజీరావు ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో అందరి దృష్టి కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి పైనే. మరి సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా సరే వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు. మరి నిన్న నేషనల్ జర్నలిజం డే కాబట్టి రామోజీరావు గారి అవార్డుల ప్రదానోత్సవంలో అందరి దృష్టి కూడా వాళ్ళిద్దరే కనిపిస్తున్నారు సార్. ఏంటి అసలు వీళ్ళిద్దరు ఆ సాన్నిహిత్యాన్ని ఏ విధంగా చూడాలి, వాళ్ళు మాట్లాడుకునే తీరు కానివ్వండి, దీనిపైన మీ అభిప్రాయం? నేషనల్ జర్నలిస్ట్ డే సందర్భంగా నిఖార్సైన జర్నలిస్టులందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మీరు కూడా జర్నలిజంలో ఉన్నట్టే కదా, పత్రికా రంగంలో ఉన్నట్టే పూర్తిగా జర్నలిజం చదువుకోకపోయినా, ఆ వృత్తిలో సుదీర్ఘకాలం లేకపోయినా ఇటీవల కాలంలో వచ్చినా సరే మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు చెప్తా. నిన్న రామోజీరావు గారి జయంతి కూడా, ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఎక్సలెన్స్ అవార్డులు ఇవ్వడానికి ఒక కార్యక్రమం చేశారు. దానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, రాజకీయ ప్రముఖులు, అధికారులు, పుర ప్రముఖులు అందరూ కూడా హాజరయ్యారు. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ కూడా పక్కపక్కనే కూర్చొని ఒకే సోఫాలో చాలా ఆప్యాయంగా, ఆనందంగా, సంతోషంగా వాళ్ళు మాట్లాడుకోవడం చూపర్లందరినీ కూడా ఆకట్టుకుంది, ఆసక్తి కలిగించింది. వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉంటారో అనేటువంటి ఆసక్తి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా హుషారుగా, ఖుషీగా, కులాసగా, దిలాసగా, కుశాలిగా ఉన్నాడు. అంతే సరదాగా రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు అలసిపోయి ఉండాలి. ఎందుకంటే ఆయన ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చాడు, వచ్చిన వెంటనే తుఫాన్లు, అదైన వెంటనే మళ్ళా జర్మనీ వెళ్ళి వచ్చాడు, యూరోప్ వెళ్ళి వచ్చాడు, వచ్చిన వెంటనే తుఫాను అయిన మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చాడు, మళ్ళా ఈ సిఐఐ సమ్మిట్. అంటే క్షణం తీరిక లేకుండా, అలుపు, అలసట, విరామం, విశ్రాంతి లేకుండా ఆయన ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకుని నేను సాయంత్రానికి మళ్ళీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. మామూలుగా ఆయనలో మచ్చుకైన అలసట కానీ విసుగు కానీ కనిపించాల. చాలా తాజాగా మంచి నాందేడు అట్టుపండులా కనిపించాడు, ఎర్రగా, పసుపు పచ్చగా, నీట్గా, క్లీన్గా. ఇక్కడ వాళ్ళిద్దరూ వెంకయ్యనాయుడు గారికి ఏదో చెప్తా అంటే మనకు ఆ విజువల్స్ కనిపించినాయి, కానీ సంభాషణలు మనం ఏమనుకున్నారో మనకు తెలియదు. రేవంత్ రెడ్డి గారిని చూపిస్తా వెంకయ్యనాయుడు గారితో ఏదో చెప్పాడు. తర్వాత వాళ్ళిద్దరూ చోట కూర్చొని మాట్లాడుకున్నారు. మధ్య మధ్యలో ఆహుతులు ఆళ్ళు వచ్చి కలవటం, పలకరించడం. బండారు దత్తాత్రేయ గారు, అలాగే జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా పక్కన ఉన్నాడు, మాజీ జస్టిస్, చీఫ్ జస్టిస్, ఇంకా అనేక మంది ప్రముఖులందరూ కూడా పక్కన అసెంబ్లీ ఉన్నారు. రామ్మోహన్ నాయుడు గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చేసిన ప్రసంగాలు చాలామందిని ఆకట్టుకున్నాయి. రామోజీరావు గారి విశిష్టత గురించి మనందరికీ ఒక కోణంలో తెలుసు. నేను అనేకసార్లు రాసిన, ఆయన మీద మాట్లాడడం కూడా జరిగింది. ఆయన రామోజీరావు గారి జయంతి సందర్భంగా ఆయన గురించి కూడా 4 మాటలు చెప్పారు. రామోజీరావు గారు కూడా కష్టించి పైకి వచ్చాడు. ఆయన ఇటుక పేర్చుకుంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. ఇవాళ వేలాది మందికి ఉపాధి కల్పించాడు. ఆయన చేపట్టిన ప్రతి పని కూడా మనకు సక్సెస్ఫుల్గా ఉన్నాయి కనిపిస్తున్నాయి. ఆయన కూడా 1-2 ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అయినా ఆయన తన సామ్రాజ్యాన్ని ఇంత సామ్రాజ్యం నిర్మించాలంటే ఆసామాషిగా, యాదాలాపంగా, ఏదో లక్ కలిసి రావటం వల్ల జరిగింది మాత్రం కాదు. దాని వెనకాల చాలా కృషి, పట్టుదల, అకుంఠిత దీక్ష, సంకల్పం, అది సత్సంకల్పం అయి ఉంటేనే జరుగుద్ది ఏదైనా సరే. సంకల్పం ఉంటే సరిపోదు, అది సత్సంకల్పం అయి ఉంటే దైవ సహాయం కూడా లభిస్తుంది. అలాగైనా మార్గదర్శి చిట్స్ అయినా, ఈనాడు పేపర్ అయినా, ఈనాడు పేపర్ కూడా ఆయన ఎంత నిబద్ధతోటి చేసాడో, దాని పట్ల ఎంత శ్రద్ధ ఉంది అనేటువంటి దానికి ప్రూఫ్ చూస్తాడు. ప్రింట్ అయిన తర్వాత ఏమైనా పొరపాటు, ప్రింట్ అయిన ప్రతి అక్షరం ప్రింటెడ్ అండ్ పబ్లిష్డ్ బై ఉషోదయ ఆర్ట్ ప్రింటర్స్ అని వస్తుంది చివర. అంతవరకు కూడా చూసి ఎక్కడ మిస్టేక్ లేకుండా ఉండాలి, ఉంటే కూడా దాన్ని రౌండ్ చేసి వాళ్ళకి అప్పచెప్తాడు. వాళ్ళు సరి చేసుకుని చేస్తాడు. అంత శ్రద్ధ తీసుకుంటాడు ఆయన. ఒకవేళ సినిమాలు తీసినా
బాధ్యతగా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడేలా ఒక సందేశం ఉండేలాగా జనరంజకంగా మనోరంజకంగా వినోదం పంచే విధంగా మాత్రమే తీశారు తప్ప కమర్షియల్ లైన్కి పోలేదు. బడ్జెట్ పరిమితులు దాటకుండా పోనివ్వలేదు. వాళ్ళు అనుకున్న పరిమితి బడ్జెట్లోనే మంచి ప్రోడక్ట్ ఇచ్చారు. అలాగా వాళ్ళు మయూరి కానీ, ప్రతిఘటన కానీ, మౌన పోరాటం కానీ, ఇలాగ అనేక అశ్విని కానీ, ఒక క్రీడాకారుని గురించి, ఒక అంగవైకల్యం ఉన్న నాట్య కళాకారుని గురించి, ఒక సమాజంలో ఉన్న అన్రెస్ట్ని ప్రతిఫలించే ఒక క్యారెక్టర్ ప్రతిఘటనలో ఇలాగనమాట. అసలు వారు నిర్మించిన సినిమాలు తర్వాత ప్రసార మాధ్యమాల్లో అడుగెట్టిన తర్వాత టీవీ మాధ్యమాల్లో ఈటీవీ న్యూస్ 9 అది ఎంత ప్రాచుర్యం అంటే ఆ సిగ్నేచర్ ట్యూన్ కూడా అందరికీ కూడా ఒక రకమైన అనుభూతి కలిగిస్తూ ఉంటుంది. ఆ వార్తల్ని మిగతా ఛానల్స్లో వార్తలు చూసుకుని ఇక్కడ చూసుకుని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుంటారు చాలామంది. పేపర్ విషయంలో కూడా ఆ పేపర్కి ఎవరికన్నా సరే ఒక పల్లెటూరులో అది గ్రామాల్లో సూర్యకిరణాల కన్నా ముందే ఈ ఈనాడు అక్షరాలు మనకు గడపను తాగుతాయండి. ఇలాంటి ఒక క్రమశిక్షణతో కూడిన పని పట్ల ఆయనకున్న బాధ్యత, సమాజం పట్ల ఉన్న బాధ్యత, ప్రభుత్వాలు తనవాళ్ళు పైవాళ్ళు అని కాకుండా చాలామంది టీడీపీ సపోర్టర్ని ముద్రేస్తారని టీడీపీని కూడా చీల్చి చెండాడేస్తాడు ఆయన. ఇప్పుడు కూడా రాస్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఆపరేషన్ చేసి కుట్లేయటం మానేసాడు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించి ఎవరినైనా విమర్శించేవాడు, లేదంటే ప్రశంసించేవారు. సార్ మీరు అన్నట్టుగా యాజ్ ఏ జర్నలిజంలో భాగంగా ఎవరిపైనైనా ప్రశ్నించేవారు. కానీ రామోజీరావు గారిని గడిచిన 5 ఏళ్ళు కూడా ఆయన్ని ఏ విధంగా అటాక్ చేశారో మనం అందరం చూసాం. గడిచిన 5 ఏళ్ళ నుంచి కాదండి, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లోకి వచ్చిన కాడి నుంచి మొదలుపెట్టారు. మీకు ఇక్కడ ఆయన మీద ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీ విషయంలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏమన్నారో విన్నాం మనం. 4th వండర్ అన్నట్టుగా హైదరాబాద్కి సంబంధించి అక్కడ నిర్మాణాలు కూల్చాడు రాజశేఖర రెడ్డి. అనేక వివాదాలు తీసుకొచ్చాడు. అతని దగ్గర విదూషకుడు ఒకటి ఉంటాడు, ఉండవల్లి అరుణ్ కుమార్ అని. అతని చేత ఒక కేసు వేయించాడు. ఇవాళకే దాని మీద గింజుకు వస్తూ ఉంటాడు. ఒకడంటే ఒకడు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన వాడు లేడు, మా డబ్బు ఏం దొబ్బేసాడని. కానీ ఆయన మీద బురద చల్లుతారు. ఆయన హాస్పిటల్లో ఉండి అనారోగ్యం పాలైతే కూడా విచారణకి వెళ్ళి ఆ ఫోటోలు తీసి బయట వదిలేరు. అంటే మనిషిని హ్యూమిలేట్ చేయడం అన్నమాట. వెంటాడారు, వేధించారు. ఆయన అరెస్ట్ చేయాలి, లోపల పెట్టాలి. ఆనాడు ట్రై చేశారు, ఈనాడు ట్రై చేశారు, ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఆయన ఇంచు కూడా కదపలేకపోయారు. ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు, లొంగలేదు. ఈ దేశ ప్రధానులైనా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ దగ్గరికి ఇది నాకు కావాలి, ఇది చేసి పెట్టాలని ఎప్పుడు వెళ్ళలేదు. ఆయనకి అవసరం రాలేదు. ఎవరైనా సరే మీరే మాకు చేయండి అని వచ్చారు తప్ప మీ మద్దతు మాకు అవసరమని జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు ఆయన దగ్గరికి. 1,00,000 నాగాలతో దున్నేస్తానన్నాడు ఒక ఆయన. తర్వాత ఆయనే ఇది మా గర్వకారణం అన్నాడు లోపలికి వెళ్ళని చూసిన తర్వాత. అది ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థను ఆ వారసులు మరి ఎలా కాపాడతారో చూడాలి. వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు, వాళ్ళ అబ్బాయి కూడా. ఆయన మీద వాళ్ళ కుమారుడి విషయంలో కూడా ఆయన్ని బద్నాం చేద్దామని చూశారు. మార్గదర్శి మీద దాడులు చేసి సాటి పత్రికా యజమానిని కూడా ఆలోచించకుండా ఆయన మీద బురద చల్లేశారు. ఇలా రకరకాలుగా ఎక్కడా తగ్గలేదండి ఆయన. దానికి 2 ముఖ్యమంత్రులు చెప్పారు సాక్ష్యం. ఆయనలో నిబద్ధత అందరికీ, మాలాటోళ్ళందరికీ తెలుసు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా తెలుసు. కానీ ఆయన దగ్గర పనిచేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన నీడన ఎదిగి ఆయన దగ్గర నేర్చుకుని ఆయన దగ్గర పనిచేయటం వల్ల ప్రాచుర్యం పొంది బయట తన జీవన విధానాన్ని కంఫర్టబుల్గా కొనసాగిస్తున్న వాళ్ళు కూడా ఆయన మీద విషయం చెప్తారు, చిమ్మారు. వాళ్ళకి విషయం కక్కుతారు. దానికి రకరకాల పొలమో, మతమో, ఏదో కారణం, లేదా రాజకీయ పార్టీ అభిమానమో,
లేకపోతే ఎవరో ఒకళ్ళు డబ్బు ఇచ్చి చెప్పించటము, ఏ కారణం చేతనైనా కానీ ఆయన క్రమశిక్షణని తట్టుకోలేక కూడా అయి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆయన తన ప్రయాణాన్ని చాలా విజయవంతంగా ముగించాడు. ఆయనతో నా అనుభవం ఏంటంటే, మొన్న ఎన్నికల ముందు రిజల్ట్ వచ్చే రోజున నేను ఈటీవీలో పాల్గొన్నాను, పార్టిసిపేట్ చేయను ప్యానలిస్ట్గా. నేను మాట్లాడినప్పుడు చైర్మన్ గారు రామోజీరావు గారు ఆయన చూస్తున్నాడు. అది ఆయన మోడరేటర్కి నా వంతు అయిపోయిన తర్వాత ఇంకొకరికి ఇవ్వాలి, ఇంకొకరికి ఛాన్స్ వస్తుంది. అప్పుడు మోడరేటర్కి ప్రాంప్టర్ ఉంటుంది చెవిలో, అందులో ఒక మెసేజ్ వచ్చింది, దానికి ఒక సమాచారం మళ్ళీ నా చేత మాట్లాడించమన్నారు. అది నేను అప్పటికే మర్చిపోను, అది ఒక నాకు స్వీట్ మెమరీ. ఆయన నేను మాట్లాడింది విని కొనసాగించమని అడిగాడు ఆయన. ఇంకంతకన్నా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఏముంటుందండి, ఎక్సలెన్సీ అవార్డు. వాళ్ళు నన్ను పిలిచి ఇవ్వకపోయినా అదే నాకు రామోజీరావు గారు ఇచ్చేసాడు ఆల్రెడీ. ఇది నిజం. తర్వాత ఒకానొక సందర్భంలో ఈటీవీ ఈనాడు 50 సంవత్సరాల వాళ్ళ కార్యక్రమం జరిగినప్పుడు, ఆవిర్భావం కార్యక్రమం జరిగినప్పుడు స్వయంగా శైలజా కిరణ్ గారు ఎండి బహిరంగంగా ఒక వేదిక మీద నుంచి నేను రామోజీరావు గారి గురించి ఒక ఆర్టికల్ రాశాను. ఆ ఆర్టికల్ని నా పేరు ప్రస్తావిస్తా రామోజీరావు గారికి చదివి వినిపించాను అని చెప్పి, అది నాకు బాగా నచ్చింది, రామోజీరావు గారికి నేను చదివి వినిపించాను అని చెప్పి నా పేరు కూడా ప్రస్తావించారు ఆవిడ. ఇంతకన్నా మనకి ఏం కావాలండి? నేనేం జర్నలిస్టులు ఏం కాదు, ఒక సాధారణ సగటు పౌరుణ్ణి, సమాజం పట్ల బాధ్యత ఉన్నవాడిని, సమాజంలో జరుగుతున్న అరాచకాలని మీలాంటి వాళ్ళు అవకాశం ఇస్తే నేను మాట్లాడాను. వాళ్ళు నాలాంటి సామాన్యుడి విషయం కూడా బహిరంగంగా చెప్పుకున్నారు. అంటే ఎవరో రాశారని నన్ను కూడా అనొచ్చు, లేదా మన పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. వాళ్ళలో అలాంటి లక్షణాలు, మంచి లక్షణాలు, క్వాలిటీస్ ఉండబట్టే వాళ్ళు సస్టైన్ అవుతూ ఉన్నారు. అలాగని చెప్పేసి మమ్మల్ని పిలిచి ఈటీవీలో మీరు సినిమా చేసుకోండి, మా దాంట్లో యాక్ట్ చేయండి గట్టని అవకాశం ఇవ్వరు. మనల్ని పొగిడారు కాబట్టి, లేకపోతే మా గురించి మంచిగా రాశారు కాబట్టి అనేటువంటిది ఆలోచన వాళ్ళకి లేదు. అప్పుడు కూడా ఆయన నా గురించి విమర్శించి చెడుగా మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి అన్నట్టు, వినటానికి ఏం మాట్లాడారు విందామని. అలాంటి లక్షణాలు అరుదుగా ఉంటాయి మనుషుల్లో. అంటే మన అందరం కూడా రామోజీరావు గారు లాంటి వ్యక్తి మనకి ఒక తెలుగువాడు అనేది మనం గర్వించాలి. ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు, అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాడు, మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి గురించి రేవంత్ రెడ్డి గారు మాట చెప్పాడు. రామోజీ ఫిలిం సిటీ గురించి మాట్లాడతా, చార్మినారు, గోల్కొండ ఇలాంటి ఎలాగైతే మనకు ఉన్నాయో 4వ వండర్ రామోజీ ఫిలిం సిటీ, స్క్రిప్ట్ తీసుకుని లోపలికి వచ్చి ప్రింట్తో బయటికి వెళ్ళాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆయన అప్పుడే అన్నారు, నిర్మించేటప్పుడే చెప్పారు. అలాగా చేయాలి. అనేక మంది ఔత్సాహిక కళాకారులకి వాళ్ళు ఈటీవీ విన్ ద్వారా అనేక అవకాశాలు ఇస్తున్నారు. చిన్న చిన్న నిర్మాతలు, ఇప్పుడు నువ్వు ఏమైనా సినిమా యాక్ట్ చేద్దాం, నువ్వు బాగానే ఉన్నది కదా, నీ ముఖం ఏమన్నా హీరోయిన్గా పెట్టి తెస్తే కూడా బాగోలేదు అది ఇది అని అనకుండా ఆ సబ్జెక్ట్ చూసి, మీ నటన ఇవన్నీ చూసి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అనేక మంది పేరు తెచ్చుకుంటున్నారు, చిన్న సినిమాలు తీసి పెద్ద విజయాలు సాధిస్తున్నారు. వాళ్ళు టీవీ ద్వారా కానీ, ఎంటర్టైన్మెంట్ ద్వారా కానీ, న్యూస్ ద్వారా కానీ, ఈటీవీ విన్ లాంటి ప్లాట్ఫామ్ ద్వారా కానీ వాళ్ళు అనేక మందికి అవకాశాలు ఇస్తున్నారు. వాళ్ళు పాడుతా తీయగాలో ఎంతోమంది గాయకులు పైకి వచ్చారు, పేరు పొందారు. చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పై ఎదిగి అలాగ అద్భుతమైన కార్యక్రమాలు చేశారు వాళ్ళంతా. ఇవాళకి ప్రతిధ్వని కార్యక్రమం వస్తుంది, చాలా డిసిప్లిన్గా ఉంటుంది. అరుపులు, కేకలు, దెబ్బలాటలు, కొట్టుకుంటాలు ఏమి ఉండవు. అదొక సెట్ చేసి పెట్టారు, ఒక ట్రెండ్. ఇక రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలో 100% ఆయన ఇంకో మాట చెప్పాడు, చాలా ఫన్నీగా ఉంటుంది మనం వినటానికి, కానీ అది నిజం. ఆయనతో పాటు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు ఆయన. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రులుగా ఉన్న కొంతమంది 4-5 మిత్రులు, బహుశా ఈయన పయ్యావుల కేశవ దేవుని ఉమ్మాయిలటోళ్ళు ఎవరు అయి ఉండొచ్చు, 4-5 రామోజీరావు గారిని కలవాలి అని ఆయన అనుమతి తీసుకుని వెళ్ళారంట. వెళ్ళినప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారో ఆయన గమనించి ఆయన ముందే చెప్పాడంట, నేను మంత్రులకి సిఫార్సులు అవి చేయను నేను
అని చెప్పాడంట ఆయన. అది చెప్పి నవ్వుకున్నాడు ఆయన. మనం ఏదో అనుకున్నాం మేము, చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గం అంటే రామోజీరావు గారే రాస్తాడు లిస్ట్ అని అనుకుని వెళ్ళాం మేము. మమ్మల్ని కూడా చెప్పమని మాలో ఎవడెవడికి ఇమ్మని అడుగుదామని వెళ్ళాం. నేను అలాంటి ఏం చెప్పనాయి బాబు అని చెప్పాడు ఆయన. ముందే చెప్పేశాడు. అంటే ఇక్కడ ఆశ్రిత పక్షపాతము, పైరవీలు దరిదాపులో రానివాడైనా అని చెప్పాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏమంటే ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఏనాడు కూడా నాకు ఈ పని కావాలని అడగలేదు ఆయన. నాకు ఇది చేసి పెట్టు, నాకు ఒక సిఫార్సు, లేకపోతే ఈ కాంట్రాక్ట్ ఇవ్వు, లేకపోతే పలానా వాళ్ళకి మంత్రి ఇవ్వు, లేకపోతే పలానా వాళ్ళకి ఇచ్చేయి అని చెప్పేసి ఒక్కటంటే ఒక్కటి కూడా నన్ను అడగలేదు ఇప్పటి వరకు నాయన. అందుకని వాళ్ళకి విలువ ఉంటుందండి. ఆయనకి విలువ ఎందుకుందంటే, ఎవడు ఎంత రోధించినా, ఎవడు ఎంత ఏడ్చినా, ఎవరు ఎంత విషం చిమ్మినా, కులం చూపించో మతం చూపించో రకరకాలుగా ఆయన మీద వేధించి, ఆయన మీద అనవసరంగా ఆయన మీద విషం కక్కి దుర్భాషలాడినా ఖచ్చితంగా ఈ వీడియో కింద కూడా కామెంట్లు పెడతారు కొంతమంది. ఎందుకంటే ఎవరన్నా సరే కొన్ని నిజానిజాలు తెలుసుకుని ఆ వ్యక్తులు వల్ల తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరన్నా ఆయన వల్ల ఏమైనా నష్టం జరిగిందేమో చూసుకుని మాట్లాడాలి. కాబట్టి అక్కడ కలిసారు వీళ్ళంతా. ఒక మంచి వాతావరణంలో ఒక మంచి వ్యక్తి తాలూకు జయంతి కార్యక్రమం, ఒక మంచి కార్యక్రమం, ఎక్సలెన్స్ అవార్డులు ఇచ్చి కాడ ఆహుతులందరూ కూడా ఒకళ్ళకొకళ్ళు తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు, వేరే వేరే పార్టీలో ఉండొచ్చు, వేరే రాష్ట్రాలకి అధిపతులై ముఖ్యమంత్రులై ఉండొచ్చు. కానీ వసుదైక కుటుంబంలాగా వాళ్ళందరినీ కలిపింది ఈనాడు మరొకసారి. అటువంటి చోట వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకున్నప్పుడు సహజంగానే చాలా సంతోషంగా మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ ఒకనొకనాడు సహచరులు, ఒకరు సీనియరు ఒకరు జూనియరు. ఆయన దగ్గరే ఆ స్కూల్లోనే మేము నేర్చుకున్నామని అనేకసార్లు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారి పట్ల అపారమైన గౌరవము అభిమానం ఉంది. ఎందుకంటే ఆయన ఒంటరి అయినప్పుడు ఈయన అండగా నిలబడ్డాడు. ఈ కుర్రవాడిని రాజకీయాల పైకి వస్తాడని ప్రోత్సహించాడు, ఎక్కువ బాధ్యతలు అప్పచెప్పాడు. అలాగే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారి అంటే చాలా గౌరవంగా అభిమానంగా ఉండి పార్టీని విడిచిపెట్టినప్పుడు కూడా నేను వదిలి వెళుతున్నానని చెప్పాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఒకే ఒక మాట, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా అని అడిగాడంట. చాలా ఎమోషనల్ అయ్యాడు రేవంత్ రెడ్డి గారు. కానీ రాజకీయం తప్పదో అనివార్యం అని చెప్పేసి వచ్చాడు బయటికి. వచ్చాడు, నిలిచాడు, గెలిచాడు. తను అనుకున్నది సాధించగలిగాడు. ఖచ్చితంగా కుమారుడు పుత్రోత్సాహం అంటారు. పుత్రుడు జన్మించినప్పుడు కాకుండా పుత్రుడు ఏదైనా సాధించినప్పుడు పుత్రోత్సాహం ఉంటుంది తండ్రి. అలాగే గురువు కూడా శిష్యుడు తన ప్రతాపాన్ని, శౌర్యాన్ని చూపించినప్పుడు డెఫినెట్గా గురువు కూడా సంతోషిస్తాడు. ఎవరెవరన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గురువే అని అంటారు ఏంటండి. కాబట్టి ఆ రకంగా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక పక్క ఆయన బాస్ అని అనుకున్న మాజీ బాసు అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ఈయన సహచరుడు ఇక్కడ ముఖ్యమంత్రి కలిసారు. ఉమ్మడి శత్రువు మడతలు పడిపోయారు ఇద్దరు ఉమ్మడి శత్రువులు కూడా. కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది. దాన్ని వెటకారంగా కొంతమంది జోకులు వేసుకుంటున్నారు. అంటే అవతల వాళ్ళు కించపరిచేలాగా. తప్పది, కించపరచకూడదు. ఇప్పుడు పడ్డవాడు చెడ్డవాడు కాదు, పడిన గోడలు పడినట్టు ఉండవు. కానీ కొంతమంది ఆగలేరు. దాని మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. కేసీఆర్ పని అయిపోయింది, రిటర్న్ గిఫ్ట్ బలంగా ఇచ్చా, గురుగారు నేను ఇచ్చాను రిటర్న్ గిఫ్ట్, ఇలాంటివి అన్నారు. అయితే ఆ కసి కోపం ఎలాగుంటుందంటే వీళ్ళని వేధించిన తీరు అలాంటిది, మాట్లాడిన భాష అటువంటిది. కాబట్టి సహజంగానే వారిలో ఎలాగున్నా వారిని అభిమానించే వాళ్ళ కసి, క్రోధము, పగ రగులుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. అయితే వాళ్ళు అనుకున్నది సాధించారు, చూడాలనుకున్నది చూశారు. కేసీఆర్ గారు, లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా పట్టపగ్గాలు లేకుండా నాయకులందరూ ఇష్టపడి మాట్లాడారు. ఇవాళ అటు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ చేసిన అరాచకాలు చూశారు, అవినీతి చూశారు, వాళ్ళ ఇష్టపడి మాట్లాడారు. వాళ్ళ పరాజయము, పరాభవాన్ని వీళ్ళు పూర్తిగా కళ్ళారా చూశారు. అది డెఫినెట్గా ఆనందం ఉంటుంది. అలాగని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటే దూరంగా పారిపోతున్నాడు, ముడుచుకుపోతున్నాడు. కానీ కేసీఆర్ గారు పడిపోతే తుంటివేమికి ఇరిగిపోతే చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారు, రేవంత్ రెడ్డి గారు పరామర్శించారు. రేవంత్ రెడ్డి గారు కూడా నేను అనవసరంగా విమర్శించను, అనారోగ్యంతో ఉన్నాడు, ఆయన మాట్లాడకూడదని చాలా గౌరవంగా మర్యాదగా మాట్లాడుతున్నారు.
అలాగే చంద్రబాబు గారు కూడా జగన్మోహన్ మీద కక్ష రాజకీయాలు తీర్చుకుంటే వీళ్ళ స్కూల్ డిఫరెంట్. అదే స్కూల్లో వచ్చిన కేసీఆర్ గారు దారి తప్పిన బాలుల్లాగా ఆయన కొంచెం దారి తప్పాడు. జగన్మోహన్ రెడ్డి అయితే పొరంబోకు, ఇక మళ్ళీ ఇంకా అందులో అనుమానం లేదు, వేస్ట్. అతను పూర్తిగా చెడిపోయాడు, చెడిపోయిన బాలుడు అతను. చాలామంది చెడిపోయిన వాడినే కానీ చెడ్డవాడిని కాదంటారు, కానీ అతను చెడిపోయినవాడు, చెడ్డవాడు. శాకాహారము ఉంది, మాంసాహారం ఉంది అంటారు కదా భోజన హోటల్లో, అలాగనమాట. ఇతను చెడిపోయినవాడు, చెడ్డవాడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వాతావరణం ఆహ్లాదకరంగా, ఆనందంగా, సంతోషంగా రాష్ట్రంలోని తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మెజారిటీ తెలుగు వాళ్ళు ఆనందించారు, సంతోషించారు. ఈ రెండు పార్టీలకి శత్రువులుగా భావించేవాళ్ళు కానీ, కాంగ్రెస్లోనే చాలా కొంతమందికి కానీ కడుపు ఉబ్బరం వచ్చి గ్యాస్ బిళ్ళలు దొరక్క ఏమైపోయారో రోదన, అంతులేని రోదన. రామ్ గోపాల్ వర్మ సినిమాలో దెయ్యం మూల కూర్చుని ఏడిచినట్టు ఏడిచారు.